శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షీ పక్ష్మలాక్షీ ఆ కాశీపట్టణంలో అన్నపూర్ణప్రసాద్ గారు వాళ్ళ నాన్నగారు ఉండేవారు. వాళ్ళ నాన్నగారట ఎప్పుడైనా ఏదైనా ఊరిడితే ఎవరైనా అన్నం పెట్టిన వాళ్ళు ఉంటే అన్నం పెట్టిన వాళ్ళ పేరు మర్చిపోయేవారు కాదుట. వాళ్ళు పిలవకపోయినా వాళ్ళ ఇంట్లో పెళ్ళి అవుతుంటే వాళ్ళు ఒకప్పుడు నాకు వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు అన్నం పెట్టారా మీరు వెళ్ళండి అని కానుకలు ఇచ్చి వాళ్ళ ఇంట్లో పెళ్ళికి పంపిస్తూ ఉండేవారు. అంతటి ఆదరబుద్ధి కలిగిన వాడు. అందుకే మహానుభావుడు ఆయన గంగానది అంతా కూడా మంచుగడ్డలా ఉన్నటువంటి రోజున ఒక రోజున వృద్ధాప్యంలో వెళ్ళి ఆయన బ్రతికున్న నాళ్ళు గంగ స్నానం చేశారు. వద్దు వద్దంటున్నా గంగలో మునిగారు. మునిగిక పైకి తేల్లా. ఓహో పడవలేశారు, జాలర్లని పంపించారు, వెతికారు, ఆయన దొరకలేరు శరీరం. ఆఖరికి అంత్యేష్టి సంస్కారం కొడుకులు చేసేస్తున్నారు. 9వ రోజు అయిపోయిన తర్వాత గంగమ్మలోంచి కనీసం చెవిని కూడా చేపలు కొరకలేదు. మునిగినప్పుడు ఎంత తేజోవంతంగా ఉన్నారో అంత తేజోవంతంగా పైకి లేచారు గంగలోంచి. 9 నెలలు మీ అమ్మ కడుపులో ఉన్నావురా నాయన, ఇంత కృతజ్ఞత ఉన్నవాడివి, ఇంత అతిథి పూజ చేసిన వాడివి, నా కడుపులో కూడా 9 నెలలు ఉండరా అందేమో గంగమ్మ. 9 రోజులు ఉంచుకొని పైకెత్తింది. అప్పుడు చేశారు ఆ శరీరానికి అంత్యేష్టి. అతిథి పూజ అంత తేలికైన విషయం కాదు. ఆదరబుద్ధి ఏర్పడడం అంత తేలిక కాదు. ఎవరికి ఏం పెట్టావన్నది కాదు. ఒక్కొక్కసారి పాత్రత కలిగిన వాడు వస్తాడు ఇంటికి. శంకరాచార్యుల వారికి ఒక ఉసిరిక ఇచ్చి కొన్ని తరాల తర్వాత కూడా అనుభవించడానికి కావలసినటువంటి బంగారాన్ని పొందింది దరిద్ర బ్రాహ్మణి. కనకధార స్తోత్రాన్ని లోకానికి అందించడానికి కారణమైంది. కాబట్టి పాత్రత నిరిగి దానం. అతిథిగా ఎవరొస్తారో తెలియదు. పరమేశ్వరుడే ఒక్కొక్కసారి అతిథిగా వచ్చి ఇంటి ముందు నిలబడచ్చు. అసలు అభ్యున్నతిని కట్టబెడదాం చూద్దామని ఈశ్వరుడు అతిథి రూపంలో వస్తాడు ఒక్కొక్కసారి. పరమ భాగవతోత్తముడిని ఇంటికి అతిథిగా పంపిస్తాడు. అందుకే అతిథి అంటే లేక వచ్చినవాడు కాదు, నిన్ను ఉద్ధరించడానికి వచ్చినవాడు. అందుకే అంత ఆదర బుద్ధితో అతిథిని ఈశ్వరుడిగా పూజించి పెడతారు తప్ప ఆయనని తక్కువ చేసి పెట్టారు. అతిథి ఉచ్ఛిష్టం తింటారు. అందుకే ఇంట్లో వండినది తాను తినేసి అతిథికి పెట్టరు. ముందు అతిథికి పెట్టి అతిథి తిన్నాడు అంటే మిగిలిన పాత్రలో మిగిలిపోయిన పదార్థం ఉచ్ఛిష్టం. అతిథి తినగా మిగిలింది అంటే ఆ రోజున నీకు భగవంతుడు స్వయంగా నీ ఇంట తినగా మిగిలిన ఉచ్ఛిష్టం నీకు దక్కిందని గుర్తు. ఈశ్వరోచ్ఛిష్టం నేను తింటున్నాను అన్న భావనతో ఎవడు తిన్నాడో వాడికి ఆ అభ్యున్నతి అంది తీరుతుంది. అందుకని అతిథి దేవోభవ, అతిథిని ఆదరించి సత్కరించు. అందుకని ఆదరబుద్ధి లేకుండా సత్కరించకు. దరిద్ర బ్రాహ్మణికి ఆదరబుద్ధి ఉంది. ఆదరబుద్ధి ఉంది కాబట్టే శంకర భగవత్పాదుల ద్వారా అంత అనుగ్రహాన్ని పొందగలిగింది. మనకి భాగవతంలో అష్టమస్కంధంలో వామనమూర్తి ఘట్టం అని ఒక ఘట్టం. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే ఒక చిన్న బ్రహ్మచారి రూపంలో పొట్టివాడుగా మహానుభావుడు ఆ బలిచక్రవర్తి చేస్తున్నటువంటి యజ్ఞం జరుగుతున్నటువంటి ప్రదేశానికి వెళ్ళాడు. వెళితే అక్కడ ఉన్న బ్రాహ్మణులందరూ ఆయన తేజస్సు చూసి తెల్లబోయారు. శంభుండో హరియో పయోజబౌడో చండాంశుడో వహ్వియో దంభాకారత వచ్చకాకధరణింధత్రీశురుండెవ్వడి శుంభజ్యోతనుడి పయోజబౌడంచున్ విస్మయభ్రాంతులై సంభాషించిరి బ్రహ్మచారికని తత్సభ్యుల్ రహస్యంబురన్. అగ్నిహోత్రుడు వచ్చాడా, పరమశివుడు వచ్చాడా, శ్రీ మహావిష్ణువు వచ్చారా అని తెల్లబోయి వాళ్ళల్లో ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఆయన వచ్చాడు, తిన్నగా వచ్చేశాడు బలిచక్రవర్తి దగ్గరికి. స్వస్తి జగత్రయీ భువన శాసనకర్తకు హాసమాత్ర విధ్వస్త నిలింపభర్తకు సుధారాపదవ్యవహర్తకున్ మంగళాద్ధర విధాన విహర్తకు అని నిర్జరీగళంజస్త సువర్ణ సూత్ర పరిహర్తకు దానవ లోకభర్తకున్ స్వస్తి జగత్రయీ భువన శాసనకర్తకు శుభం శుభం శుభం. గొప్ప యజ్ఞం చేస్తున్నావు, నీకు స్వస్తి జరుగుగాక. బ్రహ్మచారి ఆశీర్వచనం చేశాడు. అబ్బా ఏమిటయా నువ్వు ఇలా వచ్చేటప్పటికి యజ్ఞం చేస్తున్నప్పుడు అక్కడ ఉండేటటువంటి అగ్నిహోత్రపు కీలలు పైకి పైకి లేస్తున్నాయి. అంటే అగ్నిహోత్రుడు కూడా పరవశించిపోతున్నాడు నీ రాక చూసి. ఎంత గొప్ప అతిథివో పొంగిపోయాడంతే మహానుభావుడు. పొంగిపోయి బలిచక్రవర్తి వామనమూర్తి వంక చూసి
వడుగా ఎవ్వరివాడవెవ్వడవు సంవాసస్థలం వెయ్యది ఎడకున్ని వరుదించుటన్ సఫలమయ్యన్ వంశమున్ జన్మమున్ కడు ధన్యాత్ముడనైతి సఫలమయ్యే ఈ మఖంబు ఏం కావాలి చెప్పు నీకు ఇచ్చేస్తానన్నాడు. ఏం కావాలి చెప్పి ఇచ్చేస్తానంటే వచ్చినవాడు బ్రహ్మచారి రూపంలో వచ్చాడు. ఆయన అన్నాడు, నాకెందుకయా, నువ్వు ఏమిటో బోల్డ్ అని ఇచ్చేస్తానంటావు, కానీ నాకు అవన్నీ అక్కర్లేదు. నీ యజ్ఞం సఫలమైంది అంటున్నావు, పరమ సంతోషం, నాకే ఉంది బ్రహ్మచారిని, కాబట్టి నాకు ఒక్క 3 అడుగుల నేల ఈ చాలన్నాడు. అది ధర్మం అంటే. అతిథిగా వచ్చిన ఎవరి ఆశ్రమ ధర్మాన్ని బట్టి వాళ్ళు స్వీకరిస్తారు తప్ప ఇంకొకటి పుచ్చుకోకూడదు. ఒక సన్యాసి ఉన్నాడనుకోండి, ఆ పూటకి కావలసిందే, రేపటి కోసమని పుచ్చుకోకూడదు. బ్రహ్మచారి ఉన్నాడనుకోండి, ఆ రోజు వరకే, రేపటి కోసమని పుచ్చుకోకూడదు. రేపటికని పుచ్చుకోగలిగిన అధికారం ఒక్క గృహస్థుకి ఉంది. అందుకని వరచేలములో మాడలో ఫలములో వన్యంబులో గోవులో కరులో కాంచనమో నికేతనములో భూములో వన్యంబులో ధరణీఖండమో కకయే మెరుగో ధాత్రీ సురేంద్రోత్తమ నీకేం కావాలి చెప్పిచ్చేస్తానన్నాడు. అవన్నీ ఎందుకయా? బ్రహ్మచారి బుచ్చుకోవచ్చా అవన్నీ? గొడుగో జిన్నిదమో కమండలయో నాకున్ ముంజియో దండమో వడుగేనెక్కడ కరుల్ వామాక్షుల శ్వంబులెక్కడ నిత్యోచిత కర్మమెక్కడ మదాకంచితంబైన 3 అడుగుల మేరకి త్రోవకిచ్చుటత బ్రహ్మాండంబు నా పాలికి. అవన్నీ అక్కర్లేదు. బ్రహ్మచారి ఏం పుచ్చుకోవాలో, కమండలం పుచ్చుకోవాలో, గొడుగు పుచ్చుకోవాలో, యజ్ఞోపవీతం పుచ్చుకోవాలి, దర్భల మలతలు అడపుచ్చుకోవాలి తప్ప గుర్రాలు ఏనుగులు ఒంటెలు ఆడపిల్లలు బంగారం వెండి ఇవన్నీ నాకెందుకు, నాకొద్దు. 3 అడుగుల మేర నేల ఈ చాలు. అయ్యయ్యో నువ్వు వామనుడు పొట్టివాడివి, తొక్కి చూసుకోవాలి, పొట్టి పొట్టి కాళ్ళు నువ్వు కొలుచుకుంటే ఏ పాట వస్తుందయా, ఇంకేమైనా అడిగిస్తాను అన్నాడు. నాకేమీ వద్దు, నాకు 3 అడుగులే కావాలి. ఈ నా బ్రహ్మాండంబు నా పాలికి నిత్యానను చూపిస్తాను. ఆయన భాష అయింది, విష్ణు భాష, వైష్ణవ భాష. 3 అడుగులు ఇచ్చానను కొలుస్తానని. ఏం మామూలుగా ఇవ్వలేదు బలిచక్రవర్తి ఇచ్చేటప్పుడు. రమ్మా మానవకొత్తమ లిమ్మా నీ వంచితంబు లేదనకిత్తున్ చెమ్మా అడుగుల ఇటురా నిమ్మా కడుగంగవలయు నేటికి తడయం. అది అతిథి పూజ అంటే. ఏదో బ్రహ్మచారి నీ చక్రవర్తిని ఇస్తున్నానని ఇవ్వలేదు. నాయనా బ్రహ్మచారి, అదిగో బంగారు కంచం పెట్టాను, అందులో కాళ్ళు పెట్టు, నీ పాదం కడిగి నేను 3 అడుగులు ధారపోస్తానయ్యా అన్నాడు. అని కాళ్ళు కడుగుతున్నాడు. కాళ్ళు కడిగి మహానుభావుడు ఆ ఇచ్చేటప్పుడు కూడా విప్రాయ ప్రకట వ్రతాయ భవతే విష్ణుస్వరూపాయతే తత్ప్రామాణ్య విదే త్రిపాదస్య ధరణిం దాస్యామి అంచున్ క్రియాక్షిప్రుండై ధనుజేశ్వరుండు వడుగుం చేసాచి పూజించి బ్రహ్మప్రీతం అని ధారబోసే భువనంబాశ్చర్యము పొందగాన్ అన్నారు పోతన. ఆ ధారబోసేటప్పుడు ఎలా ధారబోసాడంటే విప్రాయ ప్రకటవ్రతాయ భవతే విష్ణుస్వరూపాయతే. నాకున్న దాంట్లో 3 అడుగుల నేల బుచ్చుకొని నన్ను అనుగ్రహించడానికి బ్రహ్మచారి రూపంలో వచ్చిన ఓ శ్రీ మహావిష్ణువా, నీకు నేను 3 అడుగులు ఇస్తున్నాను. బ్రాహ్మణ రూపంలో వచ్చినవాడా, నీ దగ్గరికి వచ్చి ఎవడు పుచ్చుకున్నా లేక పుచ్చుకున్నవాడు కాదు, లేనివాడిలా విష్ణు వచ్చి పుచ్చుకుంటున్నాడు. ఎందుకంటే నీకు పుణ్యం కట్టబెట్టి ఉత్తర జన్మలలో నిన్ను ఉద్ధరించడానికి. కాబట్టి ప్రకటవ్రతాయ భవతే విష్ణుస్వరూపాయతే తత్ప్రామాణ్య విధే త్రిపాదస్య ధరణిం దాస్యామి అంచున్. ఇదిగో 3 అడుగుల నేర ధారపోసేస్తున్నాను. క్రియాక్షిప్రుండై ధనుజేశ్వరుండు వడుగుం చేసాచి పూజించి బ్రహ్మప్రీతం అని ధారబోసే. ఇది నేను ఇవ్వడం వల్ల పరబ్రహ్మం ప్రీతి పొందుతోంది అని ధారబోస్తున్నాడు. ఆదర బుద్ధి అంటే అది. గురువుగారు పరిగెత్తుకొచ్చాడు శుక్రాచార్యుల వారు, ఇవ్వకు ఇవ్వకు ఇవ్వకు. వచ్చినవాడు విష్ణు, ఇచ్చానన్నావో 3 లోకాలు కొలిచేస్తాడు. 3వ అడుగు నీ నెత్తి మీద పెడతాడు, తొక్కేస్తాడు పాతాళానికి. ఇవ్వకు. వారిజక్షులందు వైవాహికములందు ప్రాణవిత్తమాన భంగమందు జగిత గోకులగ్ర జన్మరక్షణమందు బొంకవచ్చు నగము పొందడధిప. తప్పు లేదు, అబద్ధమాడి నేను ఇస్తాననలేదని అన్నాడు. ఆయన అన్నాడు, అయ్యయ్యో ఎంత అదృష్టం అండి, నిజంగా విష్ణువే అయితే. ఇంతకన్నా అదృష్టం పట్టింది ఎవరికైనా ఉందా? ఆదిన్ శ్రీసతి కొప్పుపై తనువుపై అంశోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోలతటిపై పాలిండ్లపై నూత్న మర్యాదంచెందుకరంబు క్రిందగుట ఆపై నా కరంబుంటమేల్ కాదే రాజ్యము గిజ్జమున్ సతతమే కాయంబు నాపాయమే. ఆయనే శ్రీ మహావిష్ణువు అయితే అందరూ లక్ష్మీ కటాక్షానికి కోరుకుంటారు. ఏ లక్ష్మి ప్రతిసారి శ్రీ మహావిష్ణువు వంక చూస్తూ ఆయన కొప్పు మీద చెయ్యేస్తే పొంగిపోయిందో, తనువుపై తన ఒంటి మీద చెయ్యేస్తే పొంగిపోయిందో, అంశోత్తరీయంబుపై ఆవిడ పవిట కొంగు పట్టుకుంటే పొంగిపోయిందో,
పట్టుకున్నాడు. ఒకప్పుడు గజేంద్రమోక్షణ ఘట్టంలో గట్టిగా పట్టుకోవాలా. అడిగిడ్డని నీ కడుబడ్డి నువ్వు అడిగిన తన మగడు నుడ్డుబడ్డ నీ నడ్డగున్ వెడ్డబెడ్డ సిడ్డి ముడ్డి తడ్డపడ్డ నడ్డుగిడ్డదు చెడ్డిమ నడ్డుగిడ్డునే డలన్ అని పవిట కొంగు గట్టిగా పట్టుకుంటే ఆయన ముందెళ్ళిపోతుంటే వెనకాల ఈవిడ వెళ్ళిపోతుంటే ఎక్కడ పవిట జారిపోతుందో ఇలా అని పట్టుకుని ఆయన కాళ్ళల్లో ఈవిడ కాళ్ళు పడిపోతుంటే ఆవిడ ఎంత తడబడిపోయిందో పోతన గారి భజనలో డకారం అలా తిరిగిపోయింది. కాబట్టి అంశోత్తరీయంబుపై పాదాబ్జంబులపై ఒకప్పుడు ఆవిడ పాదాలు పట్టుకున్నాడు. ఎప్పుడు పట్టుకున్నాడంటారేమో, నందితిమ్మన గారి పారిజాతాపహరణం లేదు. జలజాతాసనవాసవారిసుర పూజాభాజనం బైతనచ్చులతాంతాయుధు కన్న తండ్రి శిరమచ్చోవామ పాదంబునం తొలగంత్రోచలతాంగి అట్లు యగు నాథుల్ నేరముల్ చేయబేలలకం చెందిన కంతలెందు నుచిత వ్యాపారముల్ నేర్తురే నన్ను భవదీయ దాసుని నెయ్యకు కింపబూని తాచిన అది నాకు మన్ననయ చెల్వగు నీ పద పల్లవంబు మత్తను పులకగ్ర కంటక వితానము తాకిన సొక్కునంచు నేను నియద అలుకమానవు కదాజికనైన అరాళ కుంతలా అని పాదం పట్టుకోలా. కాబట్టి పాదాబ్జంబులపై కపోల తటిపై బుగ్గలపై పాలిండ్లపై నూత్న మర్యాదం చెందుకరంబు ఆయన చెయ్యి వేసినప్పుడల్లా పొంగిపోయేటటువంటి లక్ష్మి ఆవిడ మళ్ళీ తిరిగి చెయ్యదు. అంతటి భక్తి. అటువంటి విష్ణువు నా చేతి కింద చెయ్యి పెట్టి నేను ఇస్తే పుచ్చుకుంటే ఇంతకన్నా అదృష్టం ఉంది గురుగారు. ఇచ్చేస్తానని ఇచ్చేశాడు. పోనివ్వండి, రాజ్యమే పోని, గీజ్యమే పోని, ప్రాణమే పోని, నాకు లెక్కలేదు. ఇంతకన్నా అదృష్టం పడుతుందా దానం చేయడం? చేసేస్తానన్నాడు. అది ఆదర బుద్ధి. వచ్చినవాడు విష్ణువన్న భావనతో ఇస్తాం. అంతేగాని వాడు లేనివాడు, చేతకానివాడు, నేనున్నవాడిని, నేను ఇస్తున్నాను, వాడు పుచ్చుకుంటున్నాడని కాదు. పుచ్చుకున్నవాడు ఇచ్చిన వాడికి నమస్కారం చేయడం సనాతన ధర్మంలో ఉండదు. ఎవడు ఇస్తున్నాడో వాడు పుచ్చుకున్నవాడికి నమస్కారం చేస్తాడు. నిజంగా వాడు లేనివాడే కానివ్వండి, లేనివాడైనా వాడికి పంచెల చాపిచ్చి వాడి పాదాలకి ఇచ్చినవాడు నమస్కారం చేస్తాడు. ఎందుకో తెలుసా? లేనివాడిగా విష్ణు వచ్చాడు. ఆ రూపంలో విష్ణువు లేనివాడి రూపంలో వచ్చుకుని నీ దగ్గర పంచల్చాపలు ఉన్నాయి కాబట్టి, ఓరి పిచ్చాడా బీరువాలు నిండా పెట్టుకుంటే ఉత్తర జన్మల్లో కట్టుకోవడానికి ఏముంటాయిరా, ఇచ్చుకోవడానికి ఏముంటాయి, ఓ పంచల్చాపు నేను బుచ్చుకుని నువ్వు ఒకనాడు నాకు ఓ పంచల్చాపు ఇచ్చావన్న పుణ్యాన్ని అడ్డుపెట్టి వచ్చే జన్మలో 1000 పంచల్చాపులు ఇస్తా అని లేనివాడిగా వచ్చి ఓ పంచెల చాపు పుచ్చుకుని వచ్చే జన్మకి పుణ్యధనాన్ని ఇస్తున్నాడు. కాబట్టి విష్ణు వచ్చాడు. కాబట్టి భవతే విష్ణుస్వరూపాయతే. అందుకు పుచ్చుకున్న వాడికి ఇచ్చినవాడు నమస్కారం చేస్తాడు. అంతేకాని ఇస్తూ ఫోటోలు తీయించుకుని పేపర్లలో వేసుకోవడం సనాతన ధర్మం కాదు. కాబట్టి భవతే విష్ణుస్వరూపాయతే, అది పుణ్యధనము. అతిథి రూపంలో పరమేశ్వరుడు వస్తాడన్న మాటకి అతిథి దేవో భవ అనడానికి కారణం అది. అందుకే ఒక అతిథి ఇంటికి వస్తే ఎలా గౌరవించాలి, ఎలా పూజించాలి, ఎలా సత్కరించాలి అన్నది మన స్వయంగా భగవానుడే నేర్పాడు. శ్రీమద్భాగవతంలో కుచేలుడు పరమదరిద్రుడు. కానీ ఆయన పరమ దరిద్రుడే, కానీ చాలామంది అనుకున్నట్టుగా ఏదో దొంగ శనగలు తినేశాడు అలా లేదు. భాగవతంలో బ్రహ్మవేత్త దారిద్ర్యంబు బాధింప కార్పణ్య బుద్ధి ఒరులతా నడగబోవక తనకు తానబ్బినట్టి కాసు 10,000 నిష్కముల్గా తలంచి ఆత్మ మోదించి పుత్ర ధరాభిరక్ష ఒక విధంబుగా చేయుచు నుండునంతా అన్నారు పోతన గారు కుచేలోపాఖ్యానంలో. ఒక్క కాసు దొరికితే 10,000 కాసులని మురిసిపోయి ఉంటే తిన్నాడు, లేకపోతే మానేశాడు. ఎప్పుడూ బ్రహ్మానందంలో ఉండేవాడు. అటువంటి కుచేలుణ్ణి భార్య అడిగింది, ఏమయ్యా కృష్ణుడు నీకు మిత్రుడు కదా, ఒక్కసారి కృష్ణ దర్శనం చేస్తే మన దరిద్రం పోతుంది కదా, కృష్ణుడి దగ్గరికి వెళ్ళవయ్యా అంది. కృష్ణుడి దగ్గరికి వెడితే కృష్ణుడికి అతిథి అవుతాడు కుచేలుడు. కాబట్టి ఆయన అన్నాడు, నీవు చెప్పిన ఎట్లా ఆ చక్రపాణి సందర్శింపబోవుట ప్రియమగును నాకు. ఆ కృష్ణుడి దగ్గరికి వెళ్ళడం మంచిదే, కానీ కానుకేమైనా గొంపోవ కలదే మనకి పట్టుకెళ్ళడానికి ఏమైనా కానుకుందా మన దగ్గర? మిత్రుడి దగ్గరికి వెడుతూ ఏమీ పట్టుకెళ్లకుండా వెడితే ఏం బాగుంటుంది? అందులో ఏమైనా ఉందా? అయినా నీ పిచ్చి, కానీ నేను వెడితే ఇప్పుడు దరిద్రం పోయేంత ఐశ్వర్యం ఇచ్చేస్తాడా? అబ్బా ఏమి మాట చెప్పిందో మహాతల్లి కుచేలుడి భార్య. కలలోనంతన్మున్నెరుంగని మహాకష్టాత్ముడైనట్టి దుర్బలుడాపత్ సమయంబునం నిజపతాబ్జాతంబు ఉల్లంబునం తలపన్నంతని వచ్చి ఆర్తిహరుడై తన్నైన ఇచ్చున్ సునిశ్చల భక్తిభావములను భజించు వారికి ఇడడే సంపత్ విశేషోన్నతులు. కలలో కూడా భగవంతుడి పేరెత్తనటువంటి వాడు కూడా ఆపద వచ్చినప్పుడు ఈశ్వరుడి పేరెత్తితే పరిగెత్తుకొచ్చి రక్షించేటటువంటి స్వభావం ఉన్నవాడు.
అటువంటి వాడు ఎప్పుడూ భగవంతుడిని నమ్ముకుని బతుకుతున్న వాడి యొక్క కోరిక తీర్చడయా వెళ్ళింది. మహానుభావుడు ఆ ఇచ్చిన అటుకుల మూటొకటి బట్ట కన్నా కన్నాలు ఎక్కువ, కుచేలము అంటే చిరిగిపోయిన బట్ట, దాంట్లో మూట కట్టుకుని ఉత్తరీయంలో వెళ్ళాడు. సిగ్గుపడిపోతూ ద్వారకా నగరంలో ఆయన ఎదురుగుండా హంసతూలికా తల్పం మీద రుక్మిణీదేవి అంటే సాక్షాత్తు లక్ష్మి అనగా ఆదిలక్ష్మి అయిన రుక్మిణితోడ క్రీడ సల్పుచున్న కృష్ణు చూచి పట్టణంబులోని ప్రజలుల్లసిల్లిరి ప్రీతులగుచు ముక్త భీతులగుచు అంటారు భాగవతంలో పోతన గారు రుక్మిణీ కళ్యాణంలో. ఆదిలక్ష్మి రుక్మిణీదేవిగా వచ్చింది. అటువంటి రుక్మిణీదేవితో కలిసి హంసతూలికా తల్పం మీద పడుకున్నాడు. ఆ కుచేలుడు సిగ్గుపడిపోతూ వెడుతున్నాడు. అడుగుతున్నారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, ఎవరి కోసం వచ్చావు, ఎవరు కావాలి అని. కృష్ణుడి కోసం వచ్చాను, ఆయన ఇప్పుడు ఏకాంతంలో హంసతూలికా తల్పంలో ఉన్నాడు భార్యతో, ఇప్పుడు నీతో మాట్లాడతాడా అంటే, లేదయా నా ప్రియమిత్రుడు, చిన్నప్పుడు కలిసి చదువుకున్నాం, పిలిస్తే పలుకుతాడంటున్నాడు. ఈయన సిగ్గుపడిపోయి నన్ను గుర్తుపడతాడా అని అనుకుంటుంటే చూశాడు ఒక్కసారి కృష్ణుడు అంత దూరంలో. కనిడాయంచనునంత కృష్ణుడు అంత దూరంలో ఉన్నటువంటి ఆ కుచేలుణ్ణి చూశాడు. ఎటువంటి వాణ్ణి? అశ్రాంత దరిద్ర పీడితు కృషాంగు ఖండోత్తరీయున్ మహాదరిద్రు కుచేలున్. కేవలంగా ఓ బట్ట ముక్క ఓటే ఒంటి మీద ఉంది ఉత్తరీయంగా. అసలు ఆ దరిద్రం ఎప్పుడు విశ్రాంతి వద అలా పీడిస్తుంటుంది. అటువంటి కుచేలుడు వస్తుంటే చూశాడు. సంభ్రమ విలోలుండై దిగం తల్పమున్, గబగబా మంచం మించి దూకేశాడు, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. గట్టిగా కౌగిలించేసుకున్నాడు. ఎన్నాళ్ళకు వచ్చావో ఈ కుచేలా అన్నాడు. అతిథి సత్కారం అంటే ఏమిటో నేర్పాడు మనకి కృష్ణ భగవానుడు. తీసుకొచ్చి గబగబా హంసతూలికా తల్పం మీద కూర్చు, రుక్మిణీదేవితో కలిసి పడుకునేటటువంటి హంసతూలికా తల్పం అది. అట్లు కూర్చుండబెట్టి కనక కలశ సలిలమున కాళ్ళు కడిగి భక్తి తజ్జలంబు శిరస్సున ప్రోక్షించుకొని లలిత మృగమద ఘనసార మిళితమైన మలయజంబు నొడల జొబ్బిల్ల నలది ఒడల శ్రమము వాయంగా తాళవృంతంబు విసరి బంధురామోద కలిత ధూపంబులొసగి మించు నివాళించు మళ్ళీ దీపములనొసగే. తీసుకొచ్చి కూర్చోపెట్టి, ఓయ్ రుక్మిణి చూస్తామేమిటో, మహానుభావుడు బ్రాహ్మణుడు బ్రహ్మవేత్త నా స్నేహితుడు కుచేలుడు, ఏమనుకుంటున్నావు, పట్రా బంగారు చెంబుతో నీళ్ళు అని పళ్ళెం పెట్టి రుక్మిణీదేవి పోస్తూ ఉంటే ఆ కాళ్ళు కడిగి పరమభక్తితో ఆ నీళ్లు తన తల మీద చల్లుకుని ఆ పళ్ళెం తీసేసి ఉత్తరీయంతో ఆ కాళ్ళు తుడిచి కూర్చోపెట్టి గంధం తీసి పట్రావోయని ఆయన ఒళ్ళంతా గంధం రాసి విసినికర్ర పట్టుకొచ్చి ఆయనకి విసిరి మంచి ధూపం తీసుకొచ్చి ఆయనకి వేసి దీపములతో హారతిచ్చి కూర్చోపెట్టి దగ్గరగా జరిగి ఆయన డొక్కలో చెయ్యేసి, మిత్రమా ఎన్నాళ్ళకు వచ్చావోయ్, మన ఇద్దరం గురుకుల వాసన్ని గుర్తుందో అని ఎన్నో అడిగి నా కోసం ఏదో తెచ్చుంటావులే అని బ్రహ్మాండమైన భోజనం పెట్టి కాళ్ళొత్తి మంచి కబుర్లాడి పక్కన కూర్చుని వెతికి వెతికి ఆ తెచ్చినటువంటి అటుకుల మూటలో ఉన్న అటుకులు, అది అతిథి పట్ల ప్రీతి అంటే. వచ్చిన వాళ్ళందరూ ఐశ్వర్యవంతులే అయి ఉండక్కర్లా, ప్రీతితో తెచ్చిన దాన్ని పరమ ప్రేమతో స్వీకరించడంలో ఉంది. భగవాన్ రమణులు కూర్చుని ఉండగా మహారాణి వారు పెద్ద పెద్ద లడ్లు పంపించారు. అందరికీ లడ్లు పెట్టి రమణ మహర్షి కూడా లడ్డు తినబోతున్నారు. తినబోతుండగా ఆయన కొండ మీద ఉన్న రోజుల్లో సంకటి పట్టుకొచ్చేది ఒక ఆవిడ, సద్దెన్న మజ్జిగలో పిసికి తాగుతారు ఉప్పేసుకొని, ఆ సంకటి పట్టుకొచ్చింది. రమణులు ఇలా చూశారు, ఆవిడ సిగ్గుతో నించుంది. ఇప్పుడు మహారాణులు లడ్లు పంపిస్తున్నారు, సంకటి తాగుతారా అయిన అని చూసి కూరలవ్వా అనేవారు. రా 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 అని పిలిచి, అబ్బా సంకటి తెచ్చావా, నాకు ఎంత ఇష్టమో సంకటి, అబ్బబ్బబ్బా ఇంకొంచెం సేపు ఉంటే లడ్డు తినేది సుమా, కడుపు నిండిపోను, ఎంత అదృష్టం లడ్డు తినలేదు, మీరు తీసేసుకోండి అని ఎవరికో ఇచ్చేసి ఆ సంకటి గడగడ గడగడ తాగేశారు. నిజానికి ఆయనకి సంకటి అంటే ఇష్టమా, లడ్డు అంటే ద్వేషమా? ఆయన రెండు స్థితులు దాటిపోయినవారు. ఆయనకి ఇష్టమూ లేదు అయిష్టమూ లేదు. వృషద్విచిత్రతల్పయో భుజంగముక్తికస్రజో గరిష్టరత్నలోష్టయో సుహృద్విపక్షపక్షయో తృణారవింద చక్షుషో ప్రజామహీ మహేంద్రయో సమప్రవర్తయన్మన కదా సదాశివం భజే అన్నట్టుగా సమాన స్థాయికి ఎదిగిపోయినటువంటి మహాపురుషుడు. అయినా సంకటి తాగారు ఆయన. అసలు ఆదర బుద్ధి అంటే ఇంటికొచ్చిన వాడు ఏమిచ్చాడు కాదు, ఇంటికొచ్చిన వాడి పట్ల నువ్వు ఎలా ప్రవర్తించావన్నది ప్రధానం. అది అతిథి పూజ అంటే. అన్నీ పెట్టక్కర్లేదు,
అన్నీ చెయ్యక్కర్లేదు, ఎంత ప్రేమతో నువ్వు మాట్లాడి పంపించావన్నది కూడా అతిథి పూజ. కాబట్టి వచ్చిన వాడిని కూర్చోపెట్టి ఇన్ని తిని ఇన్ని మాట్లాడి అటుకుల మూట విప్పుకుని తానే తీసుకుని ఇలా తినేశాడు. పరపర నవ్వులతో, అబ్బా ఇంత బాగున్నాయో అటుకులు. ఇంకొకసారి నోట్లో వేసుకోబోతున్నాడు. మురహరుడు పిడికెటటుకుల కరమప్పక నారగించి కౌతూహలి అయి మరి ఒక పిడికెడు కొన తత్కరమప్పుడు పట్టె కమల కరకమలమునన్ అన్నారు పోతన గారు. ఒక పిడికెడు అటుకులు తిని మళ్ళీ కాసిన అటుకులు పోసుకుని ఇలా తినబోతుంటే రుక్మిణీదేవి రూపంలో ఉన్న లక్ష్మీదేవి వచ్చి కృష్ణుడి చేయి పట్టుకుని చాలు చాలు చాలు, ఒక పిడికెడు తింటే ఏమిచ్చారో నాకు తెలిసి ఇక తినకండి. అది ఎందుకని, ఇంకొక పిడికెడు తింటే నన్ను మిమ్మల్ని కూడా ఆయనకి ఇచ్చేసుకుంటారు మీరు. అప్పటికే ఇచ్చేశాడు ఐశ్వర్యం అంతా అక్కడ. అది అతిథి పూజ. అతిథి రూపంలో వచ్చిన వాణ్ణి నీకేముందో దాంతో ప్రీతితో నువ్వు సేవించగలగాలి. ఆ ప్రీతితో ఆదర బుద్ధితో వచ్చినవాడు ఈశ్వరుడు అన్న భావనతో నువ్వు ఎంత పూజ చేస్తున్నావు కాదు. ఆ అందుకే అతిథి రూపంలో పరమేశ్వరుడి కన్నా గొప్పవాళ్ళు వస్తారు ఒక్కొక్కసారి. అందుకే శాస్త్రంలో మినహాయింపు ఉంది, పూజ చేస్తుంటే లేవకూడదు. కానీ పూజ చేస్తూ ఉండగా గురువుగారు వచ్చిన, పూజ చేస్తున్నప్పుడు మహాత్ములు వచ్చిన పూజ విడిచిపెట్టి లేచిపోవాలి. లేచిపోయి ముందు వెళ్ళి గురువుగారికి నమస్కారం చేసి ఆయన దగ్గర కూర్చుని ముందు ఆయన ఎందుకు వచ్చారో కనుక్కుని పంపించి పూజ చేయాలి తప్ప, నేను పూజ చేసుకుంటున్నాను కాబట్టి గురువుగారిని చూడనన్నారనుకోండి, పరమేశ్వరుడు కూడా రక్షించారు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం ఉమా కాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.